గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, సాధారణంగా అంటే ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలు ఏమైనా జరిగినప్పుడు అది మనం నలుగురిని పిలవచ్చు, మనం నలుగురి ఇళ్లలోకి వెళ్ళి చూడొచ్చు, చూడటం వరకు ఓకే. కానీ అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము, ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో, లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా కూడా బ్రేక్ చేసేసిండ్రు. మొత్తం అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం. ఫస్ట్ పూజ మొదలవుతుంది అనంటే మొదలవ్వడం దగ్గర నుంచి, ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలియదు కానీ వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారమ్మా? అలా చూపించొచ్చు అంటారా పబ్లిక్ లో మనం చేసుకున్న విధానాన్ని అంతా కూడా? తప్పకుండా తెలియజేస్తాను. యా దేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కొన్ని వెర్రి పోకడలు వస్తూ ఉంటాయమ్మా. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రెండ్, అంతే. తెలుగులో చెప్పాలంటే వెర్రి పోకడ. ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. పూజ ఎందుకోసం చేస్తున్నావు? ఒక వ్రతం ఏదో మొక్కుకున్నాం, ఒక సోమవారాల వ్రతం ఉదాహరణకు చెప్తున్నా. నీకేదో సమస్య వచ్చింది, ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు, నాకు ఈ కష్టం ఉంది నాయన, నేను నీకు ఇది సమర్పిస్తున్నాను, నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి నువ్వు భగవంతుణ్ణి భక్తిగా ఆర్తితో వేడుకుంటున్నావు. అవును. ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఆర్తితో వేడుకోవడం పక్కన పెట్టేస్తావు, భక్తి పక్కన పెట్టేస్తావు. ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో చేయడం. ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. నిజంగా మీరు ఇలా చేస్తే, ఏదో నేను దీనికి వ్యతిరేకమని నేను చెప్పట్లేదమ్మా, అంటే ఇలా అంటే మీరు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పట్లేదా అని నన్ను కూడా అంటారు. ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నప్పుడు మీరు ప్రశ్న వేసారు, నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తున్నాను తప్ప నాకు వేరే డీవియేషన్ లేదు. మీకు ఈ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో, ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో, దీనిలోనే ఉండిపోయి పూజ అనేది మొత్తం పక్కకి వెళ్ళిపోయిందా లేదా, మంత్రహీనం జరిగింది, క్రియాహీనం జరిగింది, అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం కూడా జరిగింది. పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తిహీనం ఏదైనా జరిగితే క్షమించమని అడుగుతున్నాం కానీ మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన కూడా ఏం క్షమిస్తాడమ్మా? అందులోనూ మనం అక్కడ ఏదైనా తెలిసి తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది, కానీ ఇక్కడ తెలిసి చేస్తున్నాం. ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం, మరి ఇక్కడ తెలిసే తప్పు చేస్తున్నాం కదా. అందుకని కొన్నిటికి కనుమరుగు అనేది అవసరం. ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం, జనాలకు అందడం అవసరమా? ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు, మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి. భగవంతుడి కోసము వీడియో అప్లోడ్ చేయడం కోసం, వీడియో అప్లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి. అంటే దేవుణ్ణి ఇలా కూడా వాడిస్తామా? అంటే అడిగేవాళ్ళు లేరా, లేకపోతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళ? చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు ఎలాగా చెడ్డవాళ్ళం. కానీ పూజ కోసం కాదు, జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు, జనాల కోసమే ఇది చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుడిని కూడా వాడేస్తారు. ఇది ఒక్కటి ఆలోచించగలిగితే చాలా మార్పు వస్తుందమ్మా, చాలా మార్పు వస్తుంది. అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం. ఎందుకంటే నరుడు దృష్టికి నండరాయి పగులుతుందని కొన్ని సామెతలు ఉన్నాయి. మీరు ఇంత ఏదో కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు, అది ప్లేట్లలో పెట్టుకుని మేము ఇంత వండాము, ఇలా భోంచేస్తున్నాము, లేదా అమ్మవారికి నివేదన చేసినవి కూడా మీరు వీడియో తీస్తున్నారు. ఎంత తప్పు! గుళ్ళల్లో చూడండి, నివేదన చేసినప్పుడు తలుపేస్తారు. ఎందుకు వేస్తారు? అంతగా నువ్వు ఆ దేవుణ్ణి
సర్వాంతర్యామని అందరికీ తెలీదా? అవును. ఇందుగలడు అందులో లేదని సందేహం వలదు. పంచభూతాల్లో కూడా ఉన్నది ఆయనే, ఉంది. తెలీదా? అవును. కాకపోతే అక్కడ ఒక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి, ఎవరి దిష్టైనా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది కాబట్టే కట్టనేస్తున్నారు. ఉమ్. మరి అది లేకుండా నువ్వు అన్నీ చూపిస్తున్నావాయే. ఇంత వండుతున్నావు, ఇంత పెడుతున్నావు, ప్లేట్లో భోజనం చేస్తున్నావు. ఉమ్. ఎంత దృష్టమ్మా, మీకే దృష్టి దోషం తగులుతుంది. అదే. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్ను అడిగితే. ఉమ్. కొన్ని కొన్ని సమాజం కోసం కాదు, మీకోసం మీరు చేసుకోండి. అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి స్వామివారికి కోపం వస్తుంది, ఏదో జరిగిపోతుందని కాదు గానీ అదే. మీరన్నట్టుగా ఆ, మనం ఆ పెట్టిన విధానం చూసి అంతే అమ్మో కదా ఎన్ని పెట్టింది అన్నారు అని అంటే కదా అయిపోయినట్టే కదా. కదా. ఇప్పుడు దిష్టి. ఇంత ముద్ద కలిపి ఉమ్. ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు, ఈవిడ చూపించడం కోసం పెడుతోందా అనే రకంగా మనం ఎందుకు ఉండాలి? నీకు కావాల్సింది ఏంటి? నువ్వు కలిపిన అన్నం, నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి. అవును. ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది. ఉమ్. సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్. నివేదనకు ముందు దాన్ని తూకం వేశారట ఆహా. కృష్ణుడి గుళ్ళో. ఎక్కడ అనేది నాకు గుర్తు రావడం లేదు. ఉమ్. నివేదన చేసి తలుపులేసి కొంత సమయం తర్వాత తలుపులు తీసి దాన్ని తూకం వేస్తే 200 గ్రాములు తగ్గిందట అందులో. అంటే నివేదన అంటే చూడండి, మనం అనుకుంటాం ఏదో ఆ, పెట్టాము ఇదేంటి దేవుడు తీసుకున్నాము. వస్తాడా, తింటాడా, ఇవన్నీ మన కోసం కాదు. ఉమ్. నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు ఉహు. ఎప్పుడు? త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు. మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని ఉమ్. ఇటు నివేదన గాని ఏదైనా, మరి త్రికరణాలు శుద్ధేవి. అవును. మనస్సు, వాక్కు, కర్మ అన్నీ నీకు ఫోన్ మీదే ఉన్నాయి. ఉమ్. భగవంతుడి మీద ఎక్కడ లగ్నం అయింది? అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది? ఆహా. పూజ చేసావా అంటే చేసాం, చేశాం. అంతే. అందుకే భగవంతుడి గురించి చేస్తున్నామా, పబ్లిక్ గురించి చేస్తున్నామా, జనాల గురించా? జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు. అంతే. నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు. ఉమ్. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే అవును. మనకి ఏది అవసరమో ఏది అదే. అవసరం లేదో తెలిసిపోతుంది. అంటే ఇవాళ రేపు ప్రతిదీ యూట్యూబ్‌లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇంకది పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు. హ్మ్. కానీ అది ఇలా కమర్షియల్‌గానే ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. అంటే ఇది అప్‌లోడ్ చేయడం వల్ల నాకు ఆ, రూపాయి వస్తుంది రూపాయి వస్తుంది. అన్నట్టు. అదే అంటున్నాను. అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. హ్మ్. నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు. హ్మ్. లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుని వాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు వ్లాగ్ చేసి చూపియడం అంటే అది వాళ్ళొక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా? అంటే మనం 4 వేళ్ళు లోపలికి పోవాలి అనంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి. మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది ఆ రూపాయి నాకు అదే ఉపయోగపడుతుంది. అంటున్నానమ్మా, జనాల కోసము అయితే హ్మ్. నువ్వన్నట్టు కూటి కోసం కోటి విద్యలు హ్మ్. అలా అనుకోవాలంతే. ఇంకా అంతకుమించి ఏం చేయగలని చెప్పు. అంతే. ఇప్పుడు మనం ఇంత చెప్పినా మారేవాళ్ళు చాలా తక్కువ మంది. అవును. నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించచ్చు. ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా? హ్మ్. ఇప్పుడు ఆ, విస్మయి ఫుడ్స్ అవును. నా ఫేవరెట్. నేను చేస్తూ ఉంటాను వంటలు. నేను ఫాలో అవుతుంటా. వారు అమ్మవారు ఉపాసకులు, ఆ! నేను చూశాను. ఆయన ఎన్ని వంటలు చేయనియండి, తినడం ఎక్కడా చూడం మనం. తినడం చూడము అసలు ఆయన కనిపించరు కూడా. కనిపించరు ఆయన కూడా. మాటలే. మాటలే అంటే దృష్టి అంతా కూడా వంట మీదే వంట ఉంటుంది. మీదే. ఎలా చేస్తున్నారు, ఏంటి, ఆ వంటలోని క్రియేటివిటీ. అవును. షార్ట్ అండ్ స్వీట్ మళ్ళీ. స్వీట్ 3 నిమిషాల్లో అయిపోతున్నాయి అన్నీ. అయిపోతుంది. ఇది అదొక వ్యవస్థ. అంతే. ఆయన ఎక్కడా కనపడ్డము, ప్లేట్లో పెట్టుకోవడము, దాన్ని భుజించడము ఉండదు. ఉండదు. నీకు నిజంగా పూజా విధానం చెప్పాలంటే అలాగేదైనా చెప్పండి, ఇంకో పద్ధతిలో. ఇంకో పద్ధతిలో. కానీ మేము చేసాము అని చూపించవలసినటువంటి అవసరం మాత్రం లేదు. ఓకే. అది ఖండించవలసినటువంటి విషయం. అంటే మీరు చెప్పినట్టు ఏదైనా చెయ్యొచ్చు. కానీ అది దానికొక లిమిట్, లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుంది. అంతే కదా. దాన్ని బ్రేక్ చేయకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు. అవును, అవునమ్మా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి